అండి, నమస్తే అందరికి. ఇదిగో చూడండి, మొన్న ఆకుకూర పీకాను కదండి ఆ టబ్బుల్లో, అది టబ్బుకేసి పెడతానని చెప్పాను. ఈ రోజుకి 5వ రోజు అండి. చూడండి ఎంత బాగా ఫర్మెంటెడ్ అయిపోయిందో. ఒట్టి ఆకు ఆ రోజు వేసాను, తర్వాత కుదరలేదండి చేద్దామంటే, మళ్ళీ కొద్దిగా అక్కడక్కడ పీకింది కూడా దీంట్లో పడేసాను. అది పైనే ఉంది. నీళ్ళల్లో పడింది మాత్రం బాగా చీకిపోయింది, నానిపోయింది, బాగా మంచి కలర్ వచ్చింది. మట్టితో పాటు పీకాము. దీంట్లో కొద్దిగా నేను ఆ మట్టిలో కలుపుకున్న పేడ గట్టిగా 4 ఉండలు ఏమో దొరికినాయి ఆ మట్టిలో. అవి కూడా దీంట్లో పడేసానండి. పేడ కూడా, అది కూడా నానిద్ది. ఇదిగండి ఇది బాగా నాని ఇందులో రసం కూడా దీంట్లో దిగిద్ది. ఇది మన మొక్కలకి మంచిగా నైట్రోజన్ శాతాన్ని ఇస్తుంది కదా. ఆ ఆకుల నుంచి కూడా మనము మంచిగా మొక్కలకి బలాన్ని అందిస్తున్నాము. మీకు ప్రతిసారి నేను ఇది చెప్తూనే ఉన్నా. ఏంటంటే, నేను ఫస్ట్లో ఇట్లానే ఆకుకూర ఎక్కువ వస్తే నేను మొత్తం మనం తినలేం కదా, ఎవరు రావట్లేదు ఎవరికన్నా ఇద్దామన్నా అని చెప్పి అప్పుడు ఆలోచించుకొని, అవును పీకి మన మొక్కలకే మనం నానబెట్టి నీళ్లు పోస్తే మంచిది కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు. ఆకుకి పచ్చదనాన్ని ఇవ్వాలంటే ఆకులతోనే మనం పచ్చదనాన్ని ఇచ్చుకోవచ్చు. ఇందులో ఉన్న ఈ ఆకులో ఉన్న పత్రహరితం అంతా మళ్ళీ ఈ ఆకులకి ఇవ్వచ్చు అని చెప్పి, ఎండ నుంచి సూర్యకిరణాల నుంచి ఆకు దానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటుంది అంటారు కదా. అది మనం మళ్ళా ఆ ఆకు నుంచే మళ్ళీ ఆకుకి బలాన్ని ఎందుకు ఇవ్వకూడదు, పచ్చదనాన్ని ఎందుకు ఇవ్వకూడదు అని నేను ఆలోచించుకొని ఫస్ట్ నేను చేసింది ఈ వీడియో. అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవటం కాదు, నాకు వచ్చింది అసలు ఐడియా వచ్చింది. అట్లా నేను చేశానండి. మొదట్లో ఇది సంవత్సరం దాటిపోయింది నేను చేసి కూడా. అట్లాగే ఇప్పుడు అందరూ అది చేస్తున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మన దగ్గర ఉన్న దాంతోనే కొన్ని కొనుక్కొస్తాము, కొన్ని మన దగ్గర ఉన్న వాటితోటే. ఇది బాగా ఫర్మెంటెడ్ అయింది. అయితే ఇప్పుడు నేను ఇదిగండి పెరుగు తీసుకొచ్చా. ఇంట్లో కొద్దిగా ఉంటుంది, 2 ప్యాకెట్లు పెరుగు, కొంచెం బెల్లం తీసుకున్నానండి పొడి. అయితే ఇంకా కొద్దిగా ఆకు పీకి దాంట్లోకి వేస్తాను. ఇదండి ఇక్కడ ఉంది కదా, ఈ టబ్బు కూడా ఖాళీ చేయాలనుకుంటున్నా. వేరే వాళ్ళు అడిగారండి ఆకు. ఇప్పుడు నేను ఇది పీకి, ఇంకా ఉందిలే వాళ్ళకి, మనకైతే ఇప్పుడు నేను మీకు చూపించడానికి, మొన్న పీకింది అందరూ చూడలేదు ఆ వీడియో, ఇప్పుడు ఇది చూపిస్తానికి దీంట్లో వరకు తీసి దాంట్లో నానేసుకుంటున్నా. వేరే అమ్మాయి అడిగింది ఫోన్ చేసి, అమ్మ ఆకుకూర కావాలి, పసుపు దుంపలు చెప్పా కదా, పసుపు కాదా, మామిడి అల్లం దుంపలు ఉన్నాయి తీసుకోండి ఎవరైనా కావాలంటే అని చెప్పా. మొలకలు వచ్చినాయి కదా. ఆ వీడియో ఎక్కువ మంది చూడలేదు ఎందుకనో. అయితే ఇప్పుడు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. ఆ దుంపలు ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి మా ఇంటికి. మామిడి అల్లం దుంపలు మొలకలు వచ్చినాయి కదా, అవి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. ఆ అమ్మాయి అడిగింది, ఇక్కడ మా ఇళ్ళ దగ్గరే చెప్పా కదా, దగ్గరలోనే ఉంటారు, ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి అని. ఇది ఇందులో మనము తోటకూర, అటికి మామిడాకు, ఈ గడ్డి వచ్చిన గంగపాయలాకు అన్నీ ఇదిగండి మొత్తం వేస్తున్నా మీకు చూపించడానికి. ఇప్పుడు ఇట్లా మన మొక్కలకి పచ్చదనాన్ని ఈ మొక్కలతోటి అందిద్దాము. ఇదిగో చూడండి, ఇట్లా వేసేసి నీళ్ళు పోసి పెట్టుకోవటమే. మనం ఎన్ని రోజులు నానినా మనకి ఇబ్బంది లేదండి. బెల్లం వేస్తాము. ఇప్పుడు ఇది కమ్మని పసురు వాసన అండి, పసురు వాసన వస్తుంది. ఏం వేయలేదు కదా దీంట్లో. ఇదండి ఇప్పుడు ఈ బెల్లము పెరుగు వేస్తా. ఇది కట్ చేసి ఇదండి ఇట్లా వేసి 1 రోజు 2 రోజుల్లో మనం, ఎందుకంటే ఆల్రెడీ ఇది బాగా నానింది. ఇది ఎక్కువ రోజులు నానితే ఇంకా బాగుంటుందండి. ఒక 10-15 రోజులు బాగా నానింది అనుకోండి, ఫర్మెంటెడ్ అవుతుంది బాగా. ఈ పుల్లటి పెరుగు మజ్జిగలాగా అయిపోద్ది కదా,
పుల్ల మజ్జిగ మన మట్టికి మంచి మొక్కకి కావాల్సిన మంచి బ్యాక్టీరియాని అందిస్తుంది. మట్టి కూడా గుల్లబారుస్తుంది. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా. మజ్జిగ ఎక్కువగా పెరుగు మజ్జిగ మా వీడియోలలో చూస్తే మీరు ఎక్కువగా ఇదే ఉంటుందండి. ఏంటంటే మనకి ఇది అందుబాటులోనే ఉంటుంది. మనం పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా బయటకు వెళ్ళి, అట్లాంటప్పుడు వాటితో పాటు ఈ పెరుగు తెచ్చుకుంటే మన దగ్గర ఇంట్లో కొద్ది మొక్కలు ఉన్నవాళ్ళు అంత పెరుగు అన్ని మజ్జిగ మిగిలించుకొనైనా కొంచెం కొంచెం 4 కుండీలకు పోసేయచ్చు. మజ్జిగ వల్ల మన మట్టి గుల్లబారుద్ది. మంచి బ్యాక్టీరియా మొక్కకి కావాల్సిన బ్యాక్టీరియాని అందిస్తుంది. ఆ బ్యాక్టీరియా వచ్చింది అంటే మన మట్టిలోకి మన మట్టి మంచిగా సారవంతమైనట్టు మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం. ఇప్పుడు మనం కూరగాయలు కానీ పువ్వులు కానీ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ మొక్కలు కానీ ఎక్కడా మనం కనీసం అంత డిఏపి కూడా నేనైతే వాడనండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసుకునే దేనికండి, మళ్ళీ డిఏపీలు సూపర్లు వేసుకుంటే వేస్ట్ కదా. మనం ప్రత్యేకంగా మనం పద్ధతిగా ఫాలో అవుతున్నాము. మన మొక్కల్ని మట్టిని ఫస్ట్ అయితే మట్టిని మనం మంచిగా తయారు చేసుకుంటే ఆ మట్టిలో పెరిగే మొక్కలు ఆ మొక్కల్లో నుంచి వచ్చిన కాయలు ఆకులు పువ్వులు కానీ ఏదైనా మనకి మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది మనం నమ్ముతున్నాం కదా. అందరూ అలాగే చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తానండి. ఇదే అండి, ఇది మజ్జిగ ఏం చేయబనలేదండి. ఇందులోనే మనం కలదిప్పుతూ ఉంటాం కదా, బాగా కలిసిపోయిద్ది. నేను నీళ్ళు పోసి కొద్దిగా తర్వాత గిన్నె తీసేస్తా. ఇది బాగా ఇప్పుడు 1 రోజు 2 రోజులు నాకు ఆల్రెడీ ఇప్పుడు ఆకు బాగా దీనిలో చీకిపోయింది కదండి, మెత్తబడిపోయింది బాగా కాడలు కూడా. అయితే ఇప్పుడు పచ్చాకు కొద్దిగా వేసాను కాబట్టి మీకు చూపించడానికి. ఇప్పుడు ఈ ఆకులో ఉన్న ఇందులో ఉన్న మెడిసిన్ వాల్యూస్ కూడా మనకి నీళ్ళల్లోకి వస్తాయి. మనకి ఎంత బలాన్ని ఇస్తుందో అని మనం అనుకుంటున్నాము మెడిసిన్ ద్వారా, మొక్కలకు కూడా అంతే ఉంటుంది అనేది నేను నమ్ముతున్నానండి. ఇట్లా ఇప్పుడు పుల్ల మజ్జిగ అనేది మనం కంపల్సరిగా మన మొక్కలకి ఇచ్చుకోవాలండి. పైన స్ప్రే చేసుకోవటం కానీ ఏదన్నా పురుగు వచ్చినప్పుడు స్ప్రే చేసుకోవటం కానీ మట్టిలో పోసుకున్న మన మట్టికి గుల్ల తత్వం వస్తుంది. ఉన్న వానపాములకు కూడా మంచి ఆహారాన్ని ఇప్పుడు మనం అందిస్తున్నట్టు కొంచెం బెల్లం వేసాము, పెరుగు వేసాము. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖర్చు లేని పని, రూపాయి ఖర్చు లేకుండా. అంటే పెరుగు ఆల్రెడీ మనకి ఇంట్లో ఉంటుంది, కొద్ది గొప్పలైనా మిగిలిద్ది. మిగలకపోతే ప్యాకెట్ తెచ్చుకుందాము. మనకు ఆ మాత్రం కూడా మనం చేయలేకపోతే కష్టము. కొన్ని తేవాలి, కొన్ని అయితే మనం ఇంట్లో ఫ్రీగా వచ్చినాయి పీకి అవతల పడేయకుండా ఈ ఆకుకూరలను కూడా మనము ఉపయోగించుకొని మన మొక్కలకి మనము మంచి పచ్చదనాన్ని తెచ్చుకుందాం. మన మొక్కలు ఈ ఆకుకూరల ద్వారా మనం తోటలో పండిన ఆకుకూరలు ఎక్కువైనప్పుడు మనము ఎవరిని పిలిచిస్తాము. అందుకని చెప్పి మన మొక్కలకి ఈ విధంగా తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకుందామండి. ఇది ఇప్పుడు నేను ఇట్లానే నానబెడతాను రేపు సాయంత్రం కానీ, ఎందుకంటే నాకు ఆల్రెడీ నానింది. సాయంత్రం కానీ రేపు కానీ ఇచ్చి మీకు వీడియో పెడతాను. మీరు కూడా ఇట్లా వచ్చిన ఆకుకూరని పడేయకుండా పీక్ అవతల పడేయకుండా ఇలా వాడుకోండి. మీ మట్టి కూడా గుల్లబారిద్ది, మొక్క కూడా బాగా వేర్లు కూడా మంచిగా స్ప్రెడ్ అవుతాయి, మొక్క కూడా బలంగా పెరుగుద్దండి దీని నుంచి. ఇది మంచి ఉపయోగాలండి. దీన్ని మనం వడకట్టుకొని పలచగా చేసుకొని కూడా ఏదైనా పురుగులు ఉంటే స్ప్రే చేసుకున్నా కూడా పోయిద్దండి. మరీ ఎక్కువగా పురుగు ఉంటే కొమ్మ బాగా కట్ చేసేయండి. అడిగారు మొన్న, మాకైతే మందార మొక్కలు ఊరకనే పాడైపోతున్నాయండి, చనిపోతున్నాయి అని ఒకళ్ళు అడిగారు. ఇట్లా కనుక మీరు ఒకవేళ మీకు ఇప్పుడే కొద్ది మొక్కలు పెట్టుకున్న వాళ్ళైతే ఒక కట్ట తోటకూర బయట నుంచి అయినా కొనుక్కొచ్చుకోండి అండి. తోటకూరది బాగా పనిచేస్తుంది. కాసిన మజ్జిగ వేయండి, అంత పెరుగు కానీ మజ్జిగ ఒక గ్లాసు మజ్జిగ పోసి ఆ గ్లాసు మజ్జిగలో ఒక తోటకూర కట్టని కట్ చేసేసి మీరు బయట తీసుకొచ్చిన మీ చెట్లల్లో ఉన్న ఆకులైనానండి, ఒక తోటకూర కొనుక్కొచ్చి వేయటం కాదు. మీ చెట్లల్లో ఇప్పుడు గోంగూర కూడా నేను మొన్న ఒకసారి గోంగూరది ట్రై చేశాను. ఏంటంటే మన మొక్కలు పాడైపోయినాయి అని చెప్పాను కదా ఎండలకి. అట్లాగా గోంగూర అంతా కోసాను ఆ రోజు. నాకు ఆ రోజు వండను కుదరక, పచ్చడి చేయడానికి కుదరక ఊరెళ్ళి వచ్చేసరికి కొద్దిగా నలిగినట్టు వచ్చింది, కమిలినట్టు.
బుట్టలో పెట్టి అట్టే పెట్టా. అయితే దాన్ని ఏం చేశానంటే అన్ని మజ్జిగ కూడా ఉన్నాయి, ఆ మజ్జిగ ఆ గోంగూర కలిపేసి గిన్నెలో పెట్టుకొని తీసుకొచ్చి 4 మొక్కలకి ఇది మందార మొక్కల మీద స్ప్రే చేశానండి. ఇదేమంటారు మిల్లీ బగ్స్, తెల్లవి మిల్లీ బగ్స్ వస్తాయి కదా, అవి మొత్తం పోయినాయండి, చచ్చిపోయినాయి. ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కదా గోంగూర, మజ్జిగ పులుసు నెయ్యి ఒక రోజంతా. ఇదేమో వడబడిపోయింది ఆకు. ఇది గోంగూర మొక్క అండి, మీకు అందుకని ఇటు చూపిస్తున్నాను. ఈ గోంగూర కూడా బాగా పనిచేసిందండి. మనం అన్నీ ఇప్పుడు అదేంటి నీమ్ ఆయిల్ అన్నీ తీసుకురావాలంటే కుదరదు. మన దగ్గర ఉన్న ఆకులు మునగాకు నానబెట్టుకొని స్ప్రే చేయొచ్చు మజ్జిగలో, బాగా పనిచేస్తున్నాయండి. ఈ మాత్రం నేను ఒక్కోటి మీకు చేసి చూపిస్తాను. నాకైతే ఇప్పుడు ఇట్లాంటి పెద్ద వాటి మీద పెద్ద పురుగులు ఏం లేవు. వస్తే మందార మొక్కలకి ఎక్కడన్నా వస్తుంది, కానీ నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడెక్కడ లేదండి, చూడండి మీరు మందార కొమ్మకి. అప్పుడు ఒకటి గుడ్లుగా వచ్చింది ఒకసారి. ఆ కొమ్మల్ని కూడా నేను ఎట్లా చేయాలి మందార మొక్కలకి ఇట్లా వస్తే అని చెప్పి చూపించాను. అది కూడా వీడియో చాలామంది చూశారు. ఎండు కారము, పసుపు, ఇంకేం అక్కర్లే. అదేసి 1 లీటర్ నీళ్ళకి 1 స్పూను కారం, 1 స్పూన్ పసుపు వేసి కొంచెం గిలకొట్టి స్ప్రే చేసుకోవటమే. అట్లా ఇంత కొమ్మ ఉన్నా కూడా చూడండి, ఎక్కడన్నా పురుగు ఉందేమో, ఎంత పొడుగును పెరిగినాయో చూసారు కదా ఈ కొమ్మలు. అట్లా ఏదన్నా వచ్చినప్పుడు మనం మన దగ్గర ఉన్న వాటితోనే మనం చేసుకోవాలి. గోంగూర మీద వస్తున్నాయి. గోంగూర అయితే మనం తినే కూర కాబట్టి నేను అట్లాంటివి ఏమి స్ప్రే చేయటం లేదండి. అంతవరకు కొమ్మ ఇట్లా తీసేస్తాను గోంగూరకి. ఇది మనం తింటాం కదా కడుపులోకి, ఇదిగండి ఇట్లా ముడతలాగా వచ్చిద్ది, ఇది పడేస్తాము. ఇది మనకు చాలా ఉంది గోంగూర, అందుకని ఇట్లాంటి ఏదైనా వచ్చినా తీసి పడేస్తుంటాను. ఇక్కడ కూడా గోంగూర బాగుంది, ఫ్రెష్గా ఉంది చూడండి. ఇట్లా ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్లే ఇంకా. అయితే ఇదంతా మీకు ఇంకా 2 రోజులు నేను ఒకరోజు నాననిస్తానండి. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఇది మళ్ళీ కలబెడతా సాయంత్రం కూడా వచ్చి. ఇప్పుడు ఉదయం పూట చేస్తున్నాను, మళ్ళీ రేపటి దాకా నాన్న సరిపోయిద్దండి మనకి. రేపు చూపిస్తాను మళ్ళీ. ఇదిగండి, ఇక బాగా ఫర్మెంటెడ్ అయిందండి. మరుసటి రోజు చేస్తున్నా. ఇప్పుడు పెరుగు కూడా మొత్తం కలిసిపోయిందండి చూడండి. ఇంక ఈ పిప్పి లాంటిది మనం ఏదో కుండీలో కొద్దిగా అట్లాంటి కుండీలలో పైన వేసుకోవచ్చండి మనం తీసేసి. ఇప్పుడు నేను ఇంకో బకెట్ నీళ్ళు పోస్తున్నా దీనికి ఇప్పుడు, ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంది. మనం పెరుగు వేసాం కదా, బెల్లం వేసాము. ఇది ఇట్లాగే మనం కొంచెం డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు ఈ పిప్పి లాంటిది మనం తీసేసి ఇప్పుడు ఇట్లా కుండీలకు వేసుకోవచ్చండి. పైన వేసేస్తే కొద్దిగా మంచింగ్ లాగా ఉంటుంది, ఆ మొక్కకి బలం కూడా అందిస్తుందండి. ఇదిగండి ఇట్లా, ఇదిగండి చాలా వరకు అయిపోయింది, పిప్పిలాగా అయిపోయింది. ఇంక ఇది కంపోస్ట్ లాగా అయిపోద్దండి మనకి. ఈ వేరు బయటకు వచ్చింది మట్టి అయిపోయి, అట్లా దాని మీద వేస్తే ఇంకా అదే మనం రోజు నీళ్ళు పోస్తుంటాం కదా, కంపోస్ట్ లాగా అయిపోద్ది, ఎండుతూ నానుతూ. ఇదిగండి ఇట్లాగా. ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఈ ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి. ఇదిగండి పీస్ లాంటిది వస్తే తీసేద్దాం. ఇది నేను గమనిస్తుకుంటున్నా కదా, ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చినప్పుడు మన మొక్కలు ఎలా ఉంటున్నాయి అనేది నేను చూసుకుంటున్నాను కదా, అందుకే మీకు ఇన్నిసార్లు నేను ఇన్ని రకాలుగా చేసి చూపిస్తుంది. ఇదిగండి ఇప్పుడు వాటర్ ఇద్దాంలేని వచ్చాను పైకి. ఇంకా వాటర్ కొంచెం ఇది ఇచ్చి తర్వాత వాటర్ ఇస్తా. ఈ లోపు అది కొంచెం దిగుద్ది. అట్లా వాటర్ ఇచ్చాకే ఇవ్వాలి. లెక్క అయితే పొద్దుగోకొచ్చింది, అందుకని కొంచెం ఇస్తున్నా, దానికి సరిపోను. ఇప్పుడు ఈ మొక్కలకి ఈ మొత్తం మొన్న ఎండిపోయినట్టు వచ్చినాయి కదండి, ప్రతి చెట్లు కూడా మాయి ఎండిపోయినట్టే వచ్చినాయి.
మళ్ళీ నేను కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటూ ఒక్కోసారి వీడియోలు చేయక మీకు చూపించట్లేదు, కానీ కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉన్నాను. మళ్ళీ చిగుర్లు వస్తూ ఉన్నాయండి. ఇదిగండి ఇంకా కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఆ కొత్త చిగురు వచ్చేటప్పుడు ఇలాంటి పురుగులు వస్తుంటాయి నిమ్మ చెట్టుకి. ఇదండి ఇది తీసేసుకోవాలి. ఈ ముదురు ఆకులంతా ఎండిపోయి రాలిపోయినాయండి, చూడండి. ఇవి ఉన్నాయి పైన ఇంకా కొద్దిగా. ఇక పోతే కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇట్లాంటప్పుడు మనము ఇది బాగా పనిచేస్తుందండి. ఇదిగండి మళ్ళీ పూత కూడా కనపడుతుంది ఇక్కడ ఈ నిమ్మ చెట్టుకి. దానిమ్మలు కూడా కాయలన్నీ మొన్న కోసేసాను. ఇక మళ్ళీ పూతలు వస్తున్నాయి, చిగుర్లు వస్తున్నాయి. మొత్తం ఆకు రాలిపోయింది, కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి పురుగులు ఇలాంటి మటుకి బాగా వస్తున్నాయి. ఇదిగండి కొత్త చిగురు వచ్చి పూతలు మొదలవుతున్నాయి దానిమ్మ చెట్లు అన్నీ. ఇట్లా ఇవన్నీ కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి, మాత్రం తీసేసుకోవాలి. ఇది పెట్టుకోవాలి ఒక పని రోజు. మళ్ళీ ఇట్లా కొంచెం ఎండిపోయిన దగ్గరికి తీసేసుకుంటే అక్కడి నుంచి కొత్త కొమ్మలు వచ్చి బ్రాంచెస్ పెరుగుతాయి. ఇక మళ్ళీ చిగుర్లు పూత బాగా వస్తుంది. ఇట్లాగా ఎండిపోయినవన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే మా మొక్కలు మొన్న పాడైనవి కాబట్టి కొంచెం అట్లా ఎండిపోయినట్టు వస్తున్నాయి. అవన్నీ తీసేసుకోవాలి జాగ్రత్తగా. చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి ఇంక మళ్ళీ కాపు మొదలవుతుంది. ఇదిగండి పూతలు వస్తున్నాయి ఇక్కడ కూడా. ఇదిగండి ఇక్కడ కూడా కిచెన్ వేస్ట్ నీళ్ళు రోజు మార్చి రోజు ఈ ఫ్రూట్స్ మొక్కలకి ఇచ్చానండి. మొన్న వీడియోలో మీకు చూపించలేదు, కానీ ఒకసారి అంతకుముందు చూపించాను 1-2 సార్లు. మళ్ళా ఇస్తున్నా ఫ్రూట్స్ మొక్కలకి. కొంచెం వీటికేందంటే మామూలుగా వాటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు అన్నిటికీ ఇస్తానండి. చూడండి కొంచెం కొంచెం ఈ నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇంక ఇవి బాగా పచ్చబడతాయండి. మనకి ఇది పెద్ద పని ఏం లేదు. మొన్ననంగా నానబెట్టాను, ఇప్పుడు పోసేస్తున్నా. ఇట్లాగా ఇంక ఇప్పుడు మామూలు నీళ్ళు ఇవ్వకపోయినా ఆ తేమ సరిపోయిద్ది. కొద్దిగా తేమ ఉంది, ఆల్రెడీ మట్టిలో తేమ ఉంది, అది సరిపోయిద్ది. ఇంకా ఇట్లాగా ఇప్పుడు నిమ్మ ఆకులు ఇచ్చాను నేను అంతకుముందు మొన్న మధ్య చేశాను. నిమ్మ ఆకులు, మునగ ఆకులు, సీతాఫలం ఆకులు, దానిమ్మ ఆకులు కొన్ని వేసాను. ఇట్లా మన మొక్కల్లో నుంచి తీసుకొని ఆ ఆకుల్ని మళ్ళీ నానబెట్టుకొని ఫర్మెంటెడ్ చేసుకొని మళ్ళీ మొక్కలన్నిటికీ ఇచ్చాను. అట్లా మీరు కూడా చేస్తున్నామని చెప్పి ఒకళ్ళిద్దరు నాకు చెప్పారు, కామెంట్లో కూడా రాశారు. మేము చేస్తున్నామమ్మా అలాగని. మంచిదండి అట్లా చేసుకుంటే. ఈ ముదురాకులు ఇట్లా ఎండిపోతుంటాయి, తీసేసుకుంటే మనకి మళ్ళీ కొత్త చిగుర్లు మొదలవుతాయి. ఎప్పుడైనా ఉండవు, మనం తీసేసుకుంటే. ముందుగా అనుకుంటానే ఉన్నాను, ఎప్పటికప్పుడు అట్నే పోతుంది, కొత్త చిగుర్లు వస్తాయి. ఆ ఫస్ట్లో ఇక్కడ కొంచెం కట్ చేసా, ఆ మధ్యలో కట్ చేస్తే మళ్ళీ చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో. 6-7 పిలకలు వచ్చినాయండి ఇక్కడైతే. అదండి అట్లా కొన్ని తలలు కట్ చేసుకోవాలి. ఇది యాపిల్ మొక్క కూడా పైకి పోతూ ఉంది. ఇక్కడికి ఏమన్నా కట్ చేద్దామా అనిపిస్తుంది నాకు. ఇంత దూరం పెరిగింది కదా. ఇదిగండి కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇదంతా చిగుర్లు వచ్చినాయి. ఇదిగండి ఈ కొమ్మకంతా చిగుర్లు వచ్చినాయి. ఈ కింద ఉన్నాయి కదా, ఇంతవరకు తీసేసుకుంటే ఈ కొమ్మ వరకు బాగుంటుంది కదా అనిపిస్తుంది. కట్ చేస్తా, చూద్దాం తర్వాత కట్ చేస్తా.